ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. పెన్షనర్లందరికీ కేంద్రం మరో శుభవార్త అయితే చెప్పింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో కంప్లీట్‌గా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూస్తే మీరు సాలరీ నుంచి గనక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌కి గనక ప్రతి నెల కొంత కాంట్రిబ్యూట్ గనక చేస్తూ ఉంటే మీకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో పీఎఫ్ అకౌంట్‌లు ఉన్నా కూడా మీరు ఉచితంగా 7,00,000 వరకు కూడా జీవిత బీమా పొందేందుకు అర్హులవుతారు. చాలా మందికి ఈ విషయం అయితే గనక తెలియకపోవచ్చు. కొంతమందికి తెలిసి కూడా ఉండొచ్చు. అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్నా లేదా మీ జీతం నుంచి ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూట్ చేస్తున్నా మీరు 7,00,000 వరకు జీవిత బీమా పొందేందుకు అర్హులవుతారు. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈడీఎల్ఐ ద్వారా ఈపీఎఫ్ఓ ఈ లైఫ్ ఇన్సూరెన్స్‌ని ఉచితంగా ఇస్తోంది. అనుకోని సందర్భంలో అంటే దురదృష్టవశాత్తు పీఎఫ్ ఖాతాదారుడు ఎవరైనా ఉద్యోగంలో ఉండగా మరణించినట్లయితే ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సదరు ఖాతాదారు యొక్క నామినీలు లేదా చట్టపరమైన వారసులందరికీ కూడా 7,00,000 వరకు కూడా అందజేస్తుంది. అయితే అది ఉద్యోగి యొక్క సర్వీస్ పీరియడ్ అలాగే చివరి 12 నెలల సాలరీపై ఆధారపడి ఉంటుంది. ఎంతకాలం సర్వీస్ చేశారో అలాగే మీరు లాస్ట్ సంవత్సరం చనిపోకముందు లాస్ట్ సంవత్సరం ఎంత సాలరీ తీసుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా చూస్తే ఈపీఎఫ్ ఖాతాకు ఉద్యోగులు తమ సాలరీ నుంచి ప్రతి నెల 12% కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. దీని ద్వారానే ఉచిత బీమా లభిస్తుంది. మీరు ఈడీఎల్ఐ పథకాన్ని ₹1 ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ప్రతి ఉద్యోగి చేయవలసిందల్లా పీఎఫ్ వేతనంపై 0.5% చొప్పున కంపెనీ యాజమాన్యాలు చెల్లిస్తాయి. గరిష్టంగా ఒక ఉద్యోగికి ₹75 చొప్పున కంపెనీ ప్రీమియం కడుతుంది. ఈ ప్రీమియంను ఉద్యోగిపై వేయడానికి లేదు, కంపెనీలే కడతాయి. శాలరీ పై నుంచి కూడా కట్ చేయకూడదు. మరోవైపు ఈడీఎల్ఐ ఈ పథకానికి సంబంధించి ఈపీఎఫ్ ఇటీవల కీలక మార్పులు చేసింది. ఒకసారి అమల్లోకి వస్తే వేలాది మంది పీఎఫ్ ఖాతాదారులకు ఇప్పుడు అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. అదనపు బెనిఫిట్స్ ఏంటి అని చూస్తే కనుక పీఎఫ్ ఖాతా ఉన్నట్లయితే అందులో జమ చేసే డబ్బులకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. ఐటీ యాక్ట్లోని సెక్షన్ 80C ప్రకారం ఏడాదికి 1,50,000 వరకు కూడా మినహాయింపు కోరవచ్చు. అయితే పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాగే పీఎఫ్ అకౌంట్లో జమ అయ్యే డబ్బులకు ఈపీఎఫ్ఓ వడ్డీ ఇస్తుంది. ఇలా వచ్చే వడ్డీ ఆదాయానికి ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదు. దీంతో పాటుగా పీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ డబ్బులపైన కూడా ఎలాంటి ట్యాక్స్ ఉండదు. చేతికి వచ్చే డబ్బుల మొత్తానికి ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది. ఒకవేళ పీఎఫ్ చందాదారు పదవీ విరమణ తర్వాత కూడా పెన్షన్ వస్తుంది. అంటే రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ వస్తుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు చందాదారు కనుక మరణిస్తే కుటుంబ సభ్యులకు పెన్షన్ అందిస్తారు. అలాగే పీఎఫ్ ఖాతా నుంచి ముందస్తుగా డబ్బులు విత్డ్రా చేయవచ్చు. ఇంటి నిర్మాణం, వైద్యం, విద్య, పెళ్లి వంటి వాటికి డబ్బులు ఇస్తారు. అలాగే పీఎఫ్ ఖాతాలో ఉండే డబ్బులకు ప్రతి ఏడాది వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం పీఎఫ్ ఖాతా వడ్డీ 8.25%గా ఉంది. ఇక్కడ కాంపౌండింగ్ మ్యాజిక్ అయితే కనిపిస్తుంది. అంటే వడ్డీ పైన కూడా వడ్డీ. అంటే మనకి జనరల్గా బ్యాంకుల్లో కొన్ని ప్రైవేట్ బ్యాంకులు అట్లా చక్ర వడ్డీలు ఇస్తుంటారు. మీకు ఎంత కట్టాలో వడ్డీ కనుక టైం కట్టకపోతే ఆ వడ్డీ మీద మళ్ళీ వడ్డీ వేస్తుంటారు. అలాంటి వడ్డీ కూడా ఇక్కడ జనరేట్ అవుతుందని చెప్తున్నారు, కాంపౌండింగ్ అలా. సో ఓవరాల్గా చూస్తే పెన్షనర్లకి బెనిఫిట్స్ అయితే కనుక వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఈ నిర్ణయం అయితే వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ఒకసారి నిర్ణయం అమల్లోకి వస్తే వేలాది మంది పీఎఫ్ ఖాతాదారులకి బెనిఫిట్స్ అన్ని లభించబోతున్నాయి.